Hello everyone, welcome back to Checha with Chaitanya Challa. సో ఇవాళ టాపిక్లో ఐ జస్ట్ థాట్ షేరింగ్ ఏ వ్యూ అంటాం. మనందరికీ ఆంజనేయ స్వామి హనుమాన్ తెలుసు. సో ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈజ్ హనుమా హెస్ నెవర్ బిల్ట్ ఎ కింగ్డమ్ ఫర్ హిమ్సెల్ఫ్, రైట్? తను ఎప్పుడూ ఒక రాజ్యాన్ని స్థాపించలేదు, తను రాజుగాను ఉండలేదు. కానీ ఐ బిలీవ్ నో కింగ్డమ్ కుడ్ సక్సీడ్ వితౌట్ హిమ్. సో రాముడి యొక్క విజయంలో, ఆ కంప్లీట్ ప్రయాణంలోనూ, రామరాజ్యం స్థాపించడంలోనూ, ఆర్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ మనకు తెలిసినటువంటి రామాయణంలోనూ హనుమ అనే ఒక క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద హీరో. బట్ హనుమ మేడ్ రాముడు యాజ్ ఎ హీరో అండ్ హీ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద కింగ్డమ్స్ టు బి కెప్ట్, రైట్? కింగ్డమ్ టు బి బిల్ట్. సో ఇవాళ ఆ ఆలోచన మనం ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఒకసారి ఆలోచిస్తే, సో మనం ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మనము విజయం సాధించాలనుకుంటాము. వీ వాంట్ టు బికమ్ ఎ కింగ్, లైక్ సో పొజిషన్ వైజ్ కావచ్చు, ఒక టైటిల్షిప్ కావచ్చు, లేదా ఓనర్షిప్ కోసము, లేదా ఒక స్పాట్ లైట్ కోసము, ఒక గుర్తింపు కోసము హ్యూమన్ ఆర్ రేసింగ్, మనం పరిగెత్తుతూ ఉంటాం. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్, రైట్? దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఏ లార్జర్ అంబిషన్స్, aspirations and thriving for that. But one thing, if I want to take a parallel from Hanuman's story, is look at the Hanuman, right? He never asked for a throne. Tanu oka king avalani, oka రాజు గారి కిరీటం తనకు ఉండాలనే విధంగా తను ఎప్పుడు బిహేవ్ చేయలేదు. బట్ తను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడంలో చాలా ముఖ్య పాత్ర పోషించగలిగాడు. అండ్ ఈ ప్రాసెస్లో మనకు తెలిసినటువంటి రామాయణం స్టోరీ ప్రాసెస్లో హనుమ ఎప్పుడు పెద్ద రికగ్నైజేషన్స్ కావాలని కోరుకోలేదు. కానీ ప్రపంచం ఇవాళ ఎప్పుడు రాముని గుర్తించినా సరే హనుమంతుని కూడా కలిసి మాత్రమే గుర్తిస్తారు. దట్ ఈస్ వాట్ హనుమ, రైట్? రాముని ఒక మిషన్లో ఒక ముఖ్య పాత్రని పోషిస్తూ ముందుకు నడిచిన ఒక హీరో హనుమ. అంటే ఇక్కడ వాట్ ఈస్ దట్ ప్యారలల్ ఐ వాంట్ టు సీ ఈజ్, ఒక మనిషిలో మీ సామర్థ్యము, మీ స్ట్రెంగ్త్ అనేది నాట్ ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు బి ద కింగ్. సమ్టైమ్స్ యూ మే బీ పార్ట్ ఆఫ్ ఏ లార్జర్ మిషన్ వేర్ యూ ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఇన్ దాట్, రైట్? It is sometimes more important you becoming the key force of a bigger, larger mission by teaming up with the right people, teaming up with the right leadership, or sometimes following and supporting the right leadership is also very important. So ivala మనం ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ స్కేల్ ఆఫ్ స్టార్టప్స్ అని, లేదా ఎంటర్ప్రైజెస్ అని ఆర్గనైజేషన్స్ మనం చూస్తున్నప్పుడు, బిజినెసెస్ చూస్తున్నప్పుడు, పార్ట్నర్షిప్స్ చూస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అంట. అండ్ పార్ట్నర్షిప్స్లో ఒక 2-3 పార్ట్నర్స్ మధ్య వచ్చే డిఫరెన్సెస్ కూడా, హూ ఇస్ ఫస్ట్, హూ ఇస్ నెక్స్ట్, లేదా ఎవరు బాస్, ఎవరు కాదు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బికాజ్ వీ ట్రై టు కీప్ పీపుల్ ఫస్ట్. పీపుల్ సెల్ఫ్ రికగ్నేషన్స్ ఆర్ సెల్ఫ్ అహంని మనం ముందు పెట్టి చూస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ వెన్ వీ స్టార్ట్ థింకింగ్, ఓకే, కెన్ ఐ బీ ద హనుమ ఆఫ్ మై స్టోరీ, కెన్ ఐ బీ ద హనుమ ఆఫ్ దిస్ సక్సెస్, కెన్ ఐ బీ ద హనుమ ఆఫ్ దిస్ లార్జర్ మిషన్ అని ఒక్క ఆలోచన కనుక మనం రిఫ్లెక్ట్ చేసుకోగలిగితే, లీడర్షిప్ అనేది ప్రతిసారి ఒక ఓనర్షిప్తో అసోసియేట్ అయి ఉండదు. సమ్టైమ్స్ ఏమవుతుందంటే లీడర్షిప్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్, right? What do you think about this? I was going through some story about Hanuma, and immediately struck me that the life of Hanuma and the current human and leaderships లో ఎలాంటి ప్యారలల్ని నేను చూడగలుగుతానని ఒక ఆలోచన కలిగినప్పుడు I felt this matter, right? I hope you like this thought, and feel free to share what you think about it. Can you be a Hanuma of your larger mission? Are you an Hanuma? Are you trying to be a Ram? Right? So thanks for watching this video, guys. Happy to contribute more such videos to you. Thank you.